స్టఫ్ కాకరకాయల కోసం అండి. కాకరకాయలు, 3 ఎండుమిర్చి, హాఫ్ టీ స్పూన్ కరోంజీ, ఒక గుప్పెడు ధనియాలు, ఒక స్పూన్ వచ్చేసి సోంపు, వెల్లిపాయి, ఒక మీడియం సైజ్ ఒక 2 ఉల్లిగడ్డలండి. వీటిని ఫ్రై చేసుకొని మిక్సీ పడదాము. చూడండి, ప్యాన్ హీట్ అయ్యాక ధనియాలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలండి. వితౌట్ ఆయిల్ అండి, ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి. తర్వాత కరోంజీ, వెల్లిపాయి, సోంపు ఇవన్నీ కలిపి ఫ్రై చేసేయాలి. లైట్గా ఫ్రై అవ్వాలండి, డీప్ ఫ్రై చేయకూడదు. కొంచెం చింతపండు ఇది కూడా వేసేసి ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారాక ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా చల్లారే వరకు మనం కాకరకాయ ప్రిపరేషన్ రెడీ చేద్దామండి. ఏదండి, కాకరకాయ ప్రిపరేషన్ కోసం కాకరకాయని ఫస్ట్ వీటిపై నుండి ఇవి ఉంటాయి కదా, వీటిని గీరేయాలి. అన్నిలా తీసేయాలండి, అన్ని కాకరకాయలకు. చూడండి, అన్నిటిని ఇలా గీరేసుకోవాలి. ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలా చీల్చేసి వీటిలో ఉన్న విత్తనాలని బయటికి తీసేయాలండి. ఇలా దీన్ని కట్ చేసేసి మధ్యలో దీని పొట్టలో ఉన్న మొత్తం విత్తనాలన్నీ బయటికి తీసేయాలండి. దీని పొట్టను ఖాళీ చేయాలన్నట్టు. ఆ స్టఫ్ను దీని పొట్టలో ఇలా నింపాలి. మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి, ఇవన్నీ మిక్సీ పెట్టాను. ఇప్పుడు ఇందులో కొన్ని మసాలాలు యాడ్ చేద్దాము. ఇందులోకి ఉల్లిగడ్డ అండి, కట్ చేసిన ఉల్లిగడ్డ, కొంచెం పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్. దీనికి కారం అవసరం లేదండి, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసాం కదా. మనం ఎంత కారం తింటామో అన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. వేసి ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలండి, అన్నీ మిక్స్ అయ్యేలాగా మన బలమంతా యూజ్ చేసి కలుపుకోవాలి దీన్ని ఇలా. చూడండి, ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఈ కట్ చేసుకున్న కాకరకాయ యొక్క ఇది ఉంది కదా, దీని పొట్టలో దీన్ని ఫుల్గా ఫీల్ చేసేయాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలు అన్నిటిని ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలండి. ఫుల్ ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి. చిన్నగా టర్న్ చేశాను. ఇలా కొంచెం ఉడికాక ఇంకా కొంచెం మసాలా మిగిలి ఉంది కదండి, ఈ మిగిలిపోయిన మసాలా కూడా దీంట్లో వేసేయాలండి. ఇదే లో ఫ్లేమ్ మీద మన స్టఫ్ కాకరకాయ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. దీని కలర్ ఇంతే ఉంటుందండి, మాడిపోయింది అని అనుకోకండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.